బెల్లం కలుపుకొని తాగితే చాలా ప్రయోజనాలు. రోజు పాలు తాగడం మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. అయితే పాలలో బెల్లం కలుపుకొని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలకి, కీళ్ల నొప్పులకు, రక్తశుద్ధికి, మహిళల్లో పీరియడ్స్లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి ఈ పాలు బాగా పనిచేస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా పాలు, బెల్లం ద్రావణం బాగా పనిచేస్తుంది. బెల్లంలో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇక చలికాలంలో మనం చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో పాలు, బెల్లం కలిపిన పాలు తాగితే మీ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. పాలు, బెల్లం వల్ల మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇక పాలలో బెల్లం కలిపితే ఆ పోషకాలు మరింత ఎక్కువ అవుతాయి. శీతాకాలంలో బ్యాక్టీరియాతో పోరాడడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇలాంటి పాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. చాలామంది అజీర్ణ సమస్యతో బాధపడుతూ ఉంటారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లేదా మరి ఏ ఇతర కారణాల వల్లైనా ఇలాంటి సమస్య తలెత్తుతుంది. మీరు అజీర్ణం, మలబద్ధకం తదితర సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకు పాలు, బెల్లం కలిపిన పానీయం మీకు బాగా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయి. మీకు చాలా సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. పాలలో ఉండే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. అలాగే మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే ఈజీగా సమస్యను తగ్గించుకోవచ్చు. అందువల్ల మీరు రోజు పాలలో బెల్లం కలుపుకొని తాగుతూ ఉండండి. గర్భధారణ సమయంలో రక్తహీనతను తగ్గించడానికి పాలు, బెల్లం కలిపిన ద్రావణం బాగా పనిచేస్తుంది. గర్భిణీలు ఎక్కువగా అనీమియాతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ సమయంలో వైద్యులు ఎక్కువగా ఐరన్ మాత్రను వాడమని చెప్తుంటారు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా వీటికంటే ఎక్కువ పవర్ఫుల్గా పాలు, బెల్లం కలిపిన ద్రావణం పనిచేస్తుంది. మీరు బరువు తగ్గడానికి కూడా ఈ ద్రావణం బాగా పనిచేస్తుంది. పాలలో చక్కెర కంటే బెల్లం కలపడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. మీరు త్వరగా బరువు తగ్గాలంటే పాలు, బెల్లం కలిపిన ద్రావణాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. శీతాకాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు ఏర్పడుతుంటాయి. ముఖంపై పగుళ్ళు ఏర్పడుతుంటాయి. చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శీతాకాలంలో చర్మం మంచి నిగారింపు పొందడానికి పాలు, బెల్లంతో కూడిన ద్రావణం బాగా పనిచేస్తుంది. చర్మాన్ని ఇది పొడిబారకుండా చేస్తుంది. ఋతుక్రమ సమస్యలను, అప్పుడొచ్చే నొప్పులు దీనివల్ల మటుమాయం అవుతాయి. చాలామంది ఆడవారు ఆ సమయంలో నొప్పి, తిమిరులతో బాధపడుతుంటారు. అయితే కొందరు వేడి నీళ్లతో ఉండే బ్యాగ్ని ఉదరం పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో పాలు, బెల్లం కలిపిన ద్రావణం బాగా పనిచేస్తుంది. మహిళలు ఋతుస్రావం సమయంలో దీన్ని తాగితే మంచి ఫలితం ఉంటుందని, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పాలు, బెల్లం కలిపిన ద్రావణం మీ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. అజీర్తి సమస్య వల్ల చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ దీని ద్వారా మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పాలలో కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ద్రావణాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల అది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల దీన్ని రెగ్యులర్గా తాగుతూ ఉండండి. రక్తాన్ని శుద్ధి చేయడానికి ఈ ద్రావణం బాగా సహాయపడుతుంది. మీ శరీరంలోని మలినాలను తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల పాలు, బెల్లం కలిపిన ద్రావణాన్ని ఎక్కువగా తాగుతూ ఉండండి. బెల్లంలో కార్బోహైడ్రేట్లు మన శరీరానికి మంచి ఎనర్జీని ఇస్తాయి. అయితే చక్కెరలోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ ఇవి శరీరానికి అంతగా ఉపయోగపడవు. బెల్లంలో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అందువల్ల పాలలో చక్కెర కాకుండా బెల్లం కలుపుకొని తాగితే రుచితో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.